Students, in this video, I am going to discuss about the ray diagrams with concave mirror. What does these ray diagrams? ఈ రే డయాగ్రామ్స్ అంటే ఏంటి? These ray diagrams represents when object is located at a point, where does the image is formed and what is the nature of the image formed. సో ఆబ్జెక్ట్ ఒక దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి అంటే అది రియలా వర్చువల్లా, ఎరెక్టా, ఇన్వర్టెడా, డిమినిష్డా, ఎన్లార్జ్డా అని చెప్పేదే రే డయాగ్రామ్స్. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మొదట ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకుంటాం. సో ఇది కాన్కేవ్ మిర్రర్. సో దానికి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేస్తాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్, సో ఇది మనకు ఏమనుకుంటాం అంటే ఫోకస్ అని అనుకుంటాము. అలాగే ఇది వచ్చేసి మనకు ఈ పాయింట్ పోల్ అని అనుకుంటాను. సో అలాగే ఈ పాయింట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అనుకుంటాను. ఓకే, సో మనకు ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని అనుకుందాం. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇలా ఉంటుంది. లైట్ రే వచ్చేసి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తుంది. అకార్డింగ్ టు ది రూల్ ఆఫ్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్, మనకు ఇన్సిడెంట్ లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్, కాబట్టి ఇలా చేస్తాం అనమాట. అదే మనకు అట్లాగే ఇంకో లైట్ రే కూడా డ్రా చేశాను. సో ఈ రెండు పాయింట్స్ ఫోకస్ దగ్గర మీట్ అయ్యాయి కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇమేజ్ మనకు ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఈజ్ ఎట్ ఫోకల్ లెంగ్త్, అని అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ వచ్చేసి సపోజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ ది పోల్ and here we have focus and here we have center of curvature అని అనుకుందాం. ఓకే, సో సపోజ్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల సైడ్ ఉంది అని అనుకుందాం. సో ఇట్లా ఉంది అనుకుందాం. సో మనకు ఇలా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇలా ఉంటుందో, సో లైట్ రే డ్రాన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. డ్రా చేసిన లైట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ త్రూ ది ఫోకస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఏమవుతుందంటే ఫోకస్ గుండా పాస్ అవుతుంది. అలాగే లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు త్రూ ది ఫోకస్, లైట్ రే ఫోకస్ గుండా పాస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే ఇట్ ట్రావెల్స్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఫోకస్ గుండా పాస్ అయినప్పుడు అది ఏమవుతుంది అని అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ లైట్ రే విచ్ ట్రావెల్డ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ టు ది ఫోకస్. దిస్ ఇస్ ది సెకండ్ లైట్ రే ట్రావెలింగ్ త్రూ ది ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ parallel to the principal axis. These two light rays will meet at a point where an object where the image is formed. That image is like this. ఆ ఇమేజ్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. ఓకే, సో ఆ ఇమేజ్ ఆ రెండు లైట్ రేస్ ఏ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఇమేజ్ని కానీ చూసారంటే ఆబ్జెక్ట్ కంటే చిన్నది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్ అని అంటాం. ఆబ్జెక్ట్ ఏ సైడ్లో ఉందో దానికి రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని మనము ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. ఈ ఇమేజ్ని మనము క్యాచ్ చేయగలుగుతాం కాబట్టి దీన్ని రియల్ ఇమేజ్ అని అంటాం. సో దేర్ఫోర్ మనకు వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే అవతల ఉంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ lies between focal length and image distance lies between radius of curvature and focal length అని అంటాం అనమాట. సో ఇది ఒక కేసు. నెక్స్ట్ థర్డ్ కేసులో మనం ఏం చేస్తున్నామంటే ఒక లెన్స్ని తీసుకుంటున్నాం, కాన్కేవ్ మిర్రర్. థర్డ్ కేసులో ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నమాట. అప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. దాన్ని మనం చూద్దాం. చూడండి, సపోజ్ దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుందాం.
సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి ఈ కేసులో మాత్రం. సో దిస్ ఈస్ ది నెక్స్ట్ కేస్ వేర్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడుతున్నాం అనమాట. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ని పెడుతున్నామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది, అంటే ఇమేజ్ డిస్టెన్స్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచరే అవుతుంది అనమాట. సో దీనికోసం నేను ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకున్నాను. సో దాని మీద నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేశాను. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ యొక్క ఇది మనకు ఏమనుకుందాం అంటే పోల్ అని అనుకుందాం, అలాగే ఇది ఫోకస్ అని అనుకుందాం, అలాగే ఇక్కడ సమ్వేర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ మనకేంటి అంటే కరెక్ట్గా పోల్కి ఫోకస్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనకు ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ కేసులో ఈ ఒక్క పర్టికులర్ కేసులో మాత్రం చాలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఉండాలి, ఎందుకనేది తర్వాత తెలుస్తుంది మీకు. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్, ఆల్రెడీ పోల్ని రిప్రజెంట్ చేశాను. ఓకే, సో సపోజ్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది అని అనుకుందాం. సపోజ్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది అని అనుకుందాం. సో మనకు ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే లైట్ రే ట్రావెలింగ్ త్రూ ద ఫోకస్ గుండా ట్రావెల్ చేస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తుంది. సో ఫస్ట్ది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తే ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఫోకస్ గుండా పాస్ అయితే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుంది. ఈ రెండు పాయింట్స్ మీట్ అయిన దగ్గర మనకేమో అవుతుందంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఆ ఇమేజ్ని మనము ఇలా చూపిస్తాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంది. అయితే ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కిందకు ఉంది. కాబట్టి మనం ఏమని చెప్తామంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ రియల్ ఇన్వర్టెడ్ హ్యావింగ్ సేమ్ సైజ్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ కేసు, సపోజ్ an object is located between the center of curvature and image. ఆబ్జెక్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఇమేజ్కి మధ్య ఫామ్ అయింది అనుకుందాం. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ది కాన్కేవ్ మిర్రర్ అండ్ దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సపోజ్ హియర్ వీ హ్యావ్ ఫోకస్ అండ్ హియర్ వీ హ్యావ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సపోజ్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ లైక్ దిస్, ఇలా ఉంది అని అనుకుందాం. సో మనకు ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ టు ది ఫోకస్ గుండా ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది అన్నమాట. మరి అలాగే లైట్ రే ట్రావెలింగ్ త్రూ ద ఫోకస్ ట్రావెల్ చేస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది, ఇట్ పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అది ఇట్ పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుంది. సో ఈ రెండు పాయింట్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ వచ్చేసి మనకు ఎలా ఉంది దాని యొక్క ఇమేజ్ ఎలా ఉందో అని చూడండి. సో ఇది ఫార్మ్డ్ ఇమేజ్. సో మనకు ఆ ఇమేజ్ ఎలా ఉంది అంటే ఇన్వర్టెడ్గా ఉంది, రియల్గా ఉంది. అంటే స్క్రీన్ మీద క్యాచ్ చేయగలుగుతాం కాబట్టి రియల్ ఇమేజ్ అని అంటాము. మనకు ఆబ్జెక్ట్ ఉండే పొజిషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ అని అంటాము. ఆబ్జెక్ట్ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ అని అంటాం. Therefore, when the object is located between the focus and center of curvature, image is formed beyond the center of curvature అని అంటాం అన్నమాట. ఓకే, సో
అండ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ అని అంటాం. దిస్ ఈజ్ అనదర్ కేస్. నెక్స్ట్ విల్ డిస్కస్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ లొకేటెడ్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ వచ్చేసి ఫోకస్ దగ్గర ఉంది అని అనుకుందాం. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్ అని. అప్పుడు ఇమేజ్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇన్ఫినిటీ. అది మనకు రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్లో కూడా తెలుసు. సో అయినా ఒకసారి డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ ది కాన్కేవ్ మిర్రర్ అనుకుందాం. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ది పోల్ అనుకుందాం. అలాగే దిస్ ఈజ్ ఫోకస్ ఇక్కడ మనకు ఫోకస్ ఉంది అని అనుకుందాం. సో సపోజ్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ అట్ ఫోకస్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఫోకస్ దగ్గర ఉంది అని అనుకుందాం. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంటే మనకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అనేది చూద్దాం. సో ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ అట్ ఫోకస్ అయితే ఇమేజ్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి parallel to the principal axis light ray, after reflection it passes through the focus. అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్, లైట్ రే ట్రావెలింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయ్యే లైట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ సేమ్ పాత్లో వెళుతుంది అనమాట. సో ఇదంతా కాన్కేవ్ అంటే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయ్యేది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ సేమ్ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో మనకు ఇప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫోకస్ గుండా పాస్ అయింది. అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయింది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అదే పాత్ని రీట్రేస్ చేసింది. సో ఈ రెండు లైట్ రేస్ కూడా ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనకు ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ అని అంటాం. నెక్స్ట్, సేమ్ when object distance lies between when the object lies between the focus and pole అని అనుకుందాం. ఓకే, when the object is located between the pole and focus అని అనుకుందాం. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దెన్ ఫోకల్ లెంగ్త్ అనుకుందాం. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. దానికోసం మళ్ళీ కాన్కేవ్ మిర్రర్ని తీసుకున్నాను, ప్రిన్సిపల్ యాక్సిస్ని తీసుకున్నాను, ఇది పోల్ అనుకుంటున్నాను, ఇది ఫోకస్ అనుకుంటున్నాను, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అనుకుంటున్నాను. లైట్ రే ట్రావెలింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆల్సో పాసెస్ త్రూ ది సేమ్ పాయింట్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కూడా అవి ఏమవుతుందంటే సేమ్ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో మనకు ది లైట్ రేని ఇలా డ్రా చేశాను. నెక్స్ట్, అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ని డ్రా చేయాలి కదా ఫస్ట్. సో ఆబ్జెక్ట్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ ది పోల్ అండ్ ఫోకస్ ఇలా ఉంది అని అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి పాస్ అయ్యేటటువంటి లైట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమవుతుంది అని అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చే లైట్ రే వచ్చేసి ఏం తేజ, దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. సో ఆఫ్టర్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్, అదే డైరెక్షన్లో ఉంటుంది. సో మనము ఇట్లా ట్రావెల్ చేసిన సెంటర్ ఆఫ్ కర్వేచర్ కుండా ఆఫ్టర్ అట్లానే వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటుంది. సో నేను ఇది రఫ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయి అని అంటే ముందర ఎక్కడ మీట్ అవ్వవు, మిర్రర్కి వెనక సైడ్ మీట్ అయినట్లు అనిపిస్తుంది. సో ఎక్స్టెండ్ చేస్తే వీటిని సమ్వేర్ ఇక్కడ మీట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఇమేజ్ యొక్క పొజిషన్ని, నేచర్ని మనం ఏమని చెప్తామంటే ఇట్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ అని అంటాం. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఎ వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని అంటాం అనమాట. సో
ఎందుకంటే మిర్రర్ వెనకాల ఉండేది మనం చూడలేం కాబట్టి ఇట్ ఈస్ వీ కాంట్ క్యాచ్ ఆన్ ది స్క్రీన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఇమేజ్ అని అంటాం. ఓకే, సో బాగా వినండి, రే డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి. 10th క్లాస్లో ఇట్లాంటి రే డయాగ్రామ్స్ వస్తాయి, అవి 8 మార్క్స్కి వస్తాయి. థ్యాంక్ యూ.